మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈ వీడియోలో డబ్బు గురించి, మీలో శక్తి ఉంటే మీరు డబ్బు సంపాదించగలరు అనే ఒక అద్భుతమైన విషయం గురించి మీరు ఈ వీడియోలో వినబోతున్నారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో మీకు అర్థమవుతుందండి. ఓకే, ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా చూస్తే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకు డబ్బు సంపాదించే శక్తి ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలను ప్రతిరోజు చెప్పాలండి. మీకు డబ్బు సంపాదించే శక్తి రావాలంటే కృతజ్ఞత భావం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు సంపాదించే శక్తిని విశ్వం మీకు ఇచ్చినందుకు ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే డబ్బు అంటే చాలామంది ఏమనుకుంటారంటే సమస్యల మూలం కాదండి. డబ్బు అనేది మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు అంటే అవకాశాల తలుపులు తెరవగల సాధనాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనకు డబ్బు సంపాదించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అందుకోసమే దానికి సంబంధించిన విషయాలు ఏంటి, వాట్ అనేది మీకు క్లియర్గా చెప్తాను. మీరు డబ్బు సంపాదించాలంటే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత ముఖ్యమో ఖచ్చితంగా ఈ 3 నియమాలు కూడా ఫాలో అవ్వండి. అందులో ఒకటి కృతజ్ఞత గురించి ఫాలో అవ్వండి. కృతజ్ఞత అలాగే ఇంకా 3 నియమాలు చెప్తానండి. కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడం ఎంత ముఖ్యమో కృతజ్ఞత అనే దాని మీద శక్తిని పెంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞత అంటే మనం కలిగిన దానిని విలువ చేయడం, ఇంకా మనకు రావాల్సిన దానికి ద్వారం తెరవడం. విశ్వానికి ధన్యవాదాలు చెప్పడం అంటే మన ఆలోచనలను సమృద్ధి వైపు మలచడాన్ని గుర్తుంచుకోండి. మీరు ఉదయం లేవగానే డబ్బు సంపాదించే శక్తి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ అనుకోండి. మీరు మార్నింగ్ ఉదయం లేవగానే డబ్బు సంపాదించే శక్తి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ అని చెప్పుకోండి. అది ఒక మంత్రం లాంటిదని గుర్తుంచుకోండి. మనం కోరుకునే ప్రతి దానికి ఒక శక్తి ఉందండి. దానిని విశ్వశక్తి అంటారు. సానుకూల ఆలోచనలతో అంగీకరించినప్పుడే అది మన దగ్గరికి వస్తుంది. ఇది వాస్తవంగా వ్యాపిస్తుందని గుర్తుంచుకోండి. ఈ కృతజ్ఞత భావం మనలో విశ్వాసం పెంచుతుంది, అది క్రియలోకి మారుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎప్పుడు నాకు డబ్బు రావడం చాలా కష్టమని అనుకుంటే విశ్వం కూడా అదే యథార్థాన్ని ప్రతిఫలంగా ఇస్తుంది. అందుకోసమని కానీ అదే వ్యక్తి రోజు కృతజ్ఞత చెబుతూ నేను సంపాదించగలను, విశ్వం ఆ శక్తి నాకు ఇచ్చింది అని పాజిటివ్గా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆయన ధనవంతుడు అవుతాడు, డబ్బు సంపాదించగలరు. అలా అనుకుంటే అవకాశాలు చాలా చాలా వస్తాయండి, చాలా మొదలవుతాయి కూడా. అలాగే డబ్బు సంపాదించే శక్తి, రెండవ పాయింట్ ఏంటంటే, డబ్బు సంపాదించే శక్తి ప్రతి మనిషిలో అపారమైన శక్తి ఉందని గుర్తుంచుకోండి. ప్రతి మనిషిలో అపారమైన శక్తి ఉంటుందండి డబ్బు సంపాదించడానికి. కానీ దాన్ని గుర్తించే వాళ్ళే విజయవంతం అవుతారు అని గుర్తుంచుకోండి. దాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే విజయవంతం అవుతారు. డబ్బు సంపాదించే శక్తి అంటే ఆలోచన ప్లస్ ప్రేరణ ప్లస్ కార్యాచరణ. ఇది బిజినెస్ ఆరంభించే ఆలోచనను గుర్తుంచుకోండి. నెట్వర్క్ క్రియేట్ చేయడం, అవకాశాలు పట్టుకోవడం, ఇవన్నీ మన లోపలి నుండి దృఢ నమ్మకంతో మొదలవుతాయని గుర్తుంచుకోండి. డబ్బు కష్టపడి కాదు, తెలివిగా పనిచేస్తే వస్తుందని గుర్తుంచుకోండి. ఆ తెలివికి మనం విశ్వం ఇచ్చిన కానుక మనలో ఉన్న సృజనాత్మకత అని గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఎప్పుడు పాజిటివ్ థింక్ చేయండి. డబ్బు సంపాదించే శక్తి ఒకే ఆలోచన మన జీవితాన్ని మార్చగలదని గుర్తుపెట్టుకోండి. అందుకోసమని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న వ్యాపారిని చూడండి, ఆలోచించండి. ఒక చిన్న వ్యాపారిని మీరు ఆలోచించండి. మొదట అతనికి చాలా చాలా బలహీన వనరులు ఉంటాయండి. ఒక చిన్న వ్యాపారం అతను స్టార్ట్ చేస్తే అతని గురించి మీరు ఆలోచించండి. మొదట అతనికి బలహీనమైన వనరులు ఉంటాయి, అంటే ఎక్కువ డబ్బు ఉండదు, ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని చిన్నగా ముందుకెళ్తాడండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ విశ్వానికి కృతజ్ఞతతో ముందుకు పోవాలండి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు సాధించిన ప్రతిదానికి విశ్వానికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞతలో చాలా బలం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు పాత కొత్త మార్గాలు వెతికితే అతనికి వ్యాపారం అభివృద్ధి చెందకుండా ఉండదండి. మీరు పాత పద్ధతులు కొత్త పద్ధతులు అన్నీ వెతుకుండా మీరు ఏదైనా వ్యాపారం కనుక స్టార్ట్ చేస్తే మీరు అందులో అభివృద్ధి చెందకుండా ఉండలేరు అని గుర్తుంచుకోండి. అయితే మనలో ఆర్థిక స్వాతంత్రం పొందగల శక్తి ఉందని ముందుగా మనం అంగీకరించాలండి. మనలో ప్రతి ఒక్కరిలో డబ్బు సంపాదించే శక్తి ఉందని ప్రతి ఒక్కరం దాన్ని విశ్వసించాలని నమ్మాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఓకే మిత్రులారా, మీకు డబ్బు సంపాదించే శక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతూ
అది కూడా కృతజ్ఞతతో విశ్వంతో కలిసినప్పుడు దాన్ని రెట్టింపు ఎక్కువ చేస్తుందని గుర్తుంచుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, విశ్వానికి కృతజ్ఞత చెప్పడం మొదటి అడుగు. రెండో అడుగు ఏంటంటే మీ యొక్క నిజ జీవిత కార్యాచరణను మీ శక్తిని ఉపయోగించి విధానం. మీ నిజ జీవిత కార్యాచరణలో మీ శక్తిని ఉపయోగించే విధానాన్ని గుర్తుంచుకోండి. అలాగే రోజువారీ ఆర్థిక అలవాట్లను, ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించడం, అలాగే ఆదాయం పెంచే కొత్త మార్గాలను వెతకడం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, నెట్వర్క్ మార్కెటింగ్ పుస్తకాలు చదవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీరు మీ యొక్క విలువ పెంచుకోవడం, డబ్బు సంపాదించే శక్తి మీకు వస్తుందని నమ్మండి. అదే నమ్మకాన్ని మనసులో ప్రతిరోజు పునరావృతం చేయండి. ఇది మన ఆచరణలో ధైర్యాన్ని పెంచుతుందని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, విజయవంతుడు ఒక రాత్రిలో అవ్వడండి. విజయవంతుడు ఎప్పుడు కూడా ఒక రాత్రిలోనే అవ్వాలండి. ఈరోజు విజయం సాధించిన అందరూ కూడా ఒకే రాత్రిలో విజయవంతులు అవ్వలేదు, డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వలేదండి. కానీ ప్రతిరోజు కృతజ్ఞత ప్లస్ కృషి ప్లస్ శక్తిని వినియోగం కలిసినప్పుడు ఫలితాలు తప్పక వస్తాయని గుర్తుంచుకోండి. విశ్వం ఎప్పుడు కూడా ఖాళీని ఇష్టపడదండి. విశ్వం ఎప్పుడు కూడా ఖాళీని ఇష్టపడదు. మీలో నమ్మకం ఉంటే ఆత్మవిశ్వాసం, కృతజ్ఞత అనే సానుకూల శక్తిని కనుక మీలో నింపితే ఆ ఖాళీలో డబ్బు ప్రవహిస్తాన్ని గుర్తుంచుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం ఎలా ఉండాలి అంటే, నేను ఖచ్చితంగా అఫర్మేషన్ చేస్తాను, నేను ఖచ్చితంగా డబ్బు గురించి ఆలోచిస్తాను, నేను ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను, ఎప్పుడు డబ్బు గురించి పాజిటివ్గానే ఉంటాను, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉండేలా చేస్తాను అనేది మీరు ఇది ఆచరణలో పెట్టండి. ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు అవకాశాలని నేర్చుకున్నారో, ఎవరు ఇతరులకు నేర్పించారో, మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ మనీ పవర్ అని గుర్తుపెట్టుకోండి. అందుకోసమే డబ్బులు మీకు చాలా ఈజీగా మీ దరిదాపుల్లోకి, మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుందండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంచి బుక్ సమ్మరీతో నెక్స్ట్ వీడియోలో మరింత మనీ ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.